కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయనైతే పర్వాలేదండి, చాలా బాగున్నాడు. ఆయన పరిపాలన మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. అంటే ఎంత మంచిగా ఉందంటే ఇక ఇద్దరికి మంచిగా సెట్ అయిపోయింది. అది ఆయన పరిపాలన బాగుంది, ఈయన పరిపాలన బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చినందుకు ఇంకా మంచిగా అవుతుంది పరిపాలన. సో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ గారి పనితీరు ఎలా అనిపించింది? చాలా మంచిగా, చాలా ఎంత బాగుందంటే చెప్పొద్దండి, బాగుందండి. పవన్ కళ్యాణ్ ఓకే, ఆయనకి ఇచ్చిన శాఖకి ఆ మంత్రి న్యాయం చేస్తున్నారు. న్యాయం చేస్తుండు, ప్రజలలో తిరుగుతుండు, కొన్ని ఊర్లలో అక్కడ ఇక్కడ పోయి ఆయన సేవ చేస్తుండు, చాలా మంచి చేస్తాడు. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇట్లా డిప్యూటీ సీఎం చేయలేడు, ఈయన చేస్తుండు, చాలా మంచిది. అని పదవి వచ్చాక ప్రజలను గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. అది తప్పది. ఇప్పుడు ఆయన వృత్తి అది, ఆ వృత్తిని కోల్పోకుండా ఇక్కడ ప్రజలని చూసుకుంటా, 90% ప్రజల్ని చూసుకుంటా 10% ఆయన వృత్తి చేయాలి కదా. ఆ వృత్తి లేకుండా ఎట్లయినా. చివరిగా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు తిట్టే వాళ్ళకి ఏం చెప్తామండి, నాలుకకు బొక్కలేదు, అది ఎక్కడైనా ఉంటుంది, నరం ఉండదు, ఏదన్నా మాట్లాడుతుంది. ఇది అనేటోళ్ళు అంటారు, కానీ ఎంత అంటుంటే అంత ఎదుగుతాడు ఆయన, అంతే. ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? గుడ్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఇద్దరు ఆయన సీనియర్, దేశంలో మనం కొత్తగా మాట్లాడుకుంటున్న అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ ఇచ్చింది బాగానే వర్తిస్తుండగా, బాగానే చేస్తాడు పవన్ కళ్యాణ్. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, రాజకీయ వచ్చాడు, ప్రజలకు ఏదో చేద్దామని చేస్తుండగా చేస్తున్నారు. సొంత డబ్బులు పెట్టుకున్నాడు, ఎవడు ఉన్నాడు, రూపాయి లాలస్ లేకుండా చేస్తాడు, అది మొగతనం. కానీ ప్రజల్ని గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, పదవి వచ్చాక అంటున్నారు. మరి మరి మన కూలి చేసుకోకుండా కడుపు వస్తుందేట, గాలి తిరిగి వస్తుందేట. ఇది అంతే, సినిమాలు చేసుకు కష్టపడి ₹1 ఇచ్చి రూపాయి తింటాడు. ఓకే, ఆయన కష్టం ఆయన తింటాడు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు మీరు? మామూలు కాదు, మామూలు కాదు. పంచాయతీరాజ్ అంతే ఎవరికే తెలియదు ఇప్పటికే. ఆయన వచ్చాడు, మళ్ళీ పూర్వం రోజుల్లో వచ్చినట్టు వచ్చింది. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని తిట్టే వాళ్ళకి? పవన్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తామో, ఎవరు బాధ ఆడి బాధ. వ్యక్తిగతంగా ఆయన జీవితం గురించి, ఆయన జీవితం గురించి అనుకున్నాడు, ఎందుకే కిందకి వెళ్ళిపోయింది. ఆయన కూడా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, ఆడతారు మరి ఆడనే, మళ్ళీ ఇంకా ఈ 11 కూడా ఉండవు. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? పవన్ కళ్యాణ్ ఏ క్లాస్ అండి, ఈ రెండు ఇజన్లే. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? సూపర్ అండి, అందులో సందేహం లేదు. చాలా ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కాదు, ఆయన జనసేన పార్టీ పెట్టి కూడా చాలా బాగా చేస్తాడు. ఆయన పార్టీలో గెలవక ముందు కూడా వర్క్ చేశాడు, అన్ని విధాలుగా బాగుంది ఆయన పనితీరు బాగుంది. మనం చూసాం ఈరోజు ఆయన ఉన్న స్థానం ఎవరో ఇచ్చింది కదా, ఆయన కష్టపడి తెచ్చుకున్నాడు, మాటలు పడి కష్టపడి తెచ్చుకున్నాడు. ఆయన చాలా పనితీరు అయితే చాలా బాగుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా బాగుంది. ఎలాంటి మార్పులు చూశారు ఆయన? చాలా మార్పులు అంటే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కాకపోతే ఆయన మార్పు ఏంటి తీరు కానీ, ఆయన పద్ధతి కానీ, అసలు స్పీడ్ అనుకున్నారు కానీ, ఏంటి రఫ్ అండ్ టఫ్ అనుకున్నారు కానీ, అలాంటి వ్యక్తి ఈ వచ్చిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత అతను ఎట్టగా మారాడు. చాలా సైలెంట్గా ఉండి ఆయన చేసే పనులన్నీ చేసుకుంటూ పోయాడు. కానీ పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా తిరుగుతున్నారు. లేదండి, ఈ తప్పుడు మాటలు, ఇవన్నీ తప్పుడు మాటలు. ఆయన చేయాల్సింది ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం కావాలి, అవన్నీ చేసుకుంటాడు. వెధవలండి, తిట్టేవాళ్ళంతా వెధవలు. అదే వాళ్ళే వెధవలండి. వ్యక్తిగతంగా తిడతాం అనేది అది చాలా తప్పుడు పని. అది ఎదవలాలు, తిట్టేవాళ్ళు ప్రతి ఓడి ఎదవే. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంత మేరకు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు? అది మనం చెప్పలేము. మీరు కోరుకుంటారు ఆయన కావాలని కోరుకుంటాం. మీరైతే కోరుకుంటారు, మీరు ఎందుకు కోరుకుంటారు ఆయన కావాలని? ఆయన కావాలంటే ఆయన చేసే వర్క్ బట్టి, ఆయన చూపించే జాలి గుణం అన్ని విధాలుగా మాకు నచ్చింది. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే చివరిగా పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ సూపర్ అండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? అది మన నియోజకవర్గం కాదండి, మనం ఎట్లా చెప్పగలం? మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అంటే అటు పిఠాపురం అటే చూసుకుంటాం కాబట్టి ఈ కూటమిలో అసలు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటంటే? నేను ఎక్కువగా చంద్రబాబు డిపెండ్ అయ్యి మొత్తం చంద్రబాబు చేస్తున్నాను. కాకపోతే ముఖ్యమంత్రి కాకపోతే ఈయన ఉప ముఖ్యమంత్రి, ఈయన కూడా కొన్ని పనులు ఈయన ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఆయన చేస్తున్నాడు. అంటే సినిమా హీరో మనకు తెలిసి ఇటు వచ్చారు రాజకీయాల్లోకి, ఏదో చేద్దాం ప్రజలకని వచ్చినందుకు ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుంది? వెళ్ళి చోట కొద్దిగా మంచిగా చేస్తున్నాను అనుకుంటున్నాం. మన సైడ్ మనకి తెలియదులే కానీ ఆ సైడ్ కొద్దిగా పర్వాలేదు జనాలు అట్లా అనుకుంటున్నాం.
అంటే ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. మంత్రి మీరు చెప్పిన రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆయన కిందే గ్రామీణ అభివృద్ధి రోడ్లు కానీ పంచాయతీరాజ్ కానీ అవును. సో వాటికి పని చేస్తున్నారా లేదా, అది మనకు కావాల్సింది. ఏమంటే చాలా చోట్ల గోతులే ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు తుళ్ళూరు కానీ ఉందండి. తుళ్ళూరు నుంచి మళ్ళీ గుంటూరు వెళ్ళే రోడ్డు అయితే మరీ చండాలంగా ఉంది. నేను కూడా పంపాను. మరీ చండాలంగా ఉంది. మన ఒక రోజు ఈ మధ్యలో కొద్దిగా ఇది తారు పోస్తున్నారు. మళ్ళీ తారు కూడా కొద్దిగా అక్కడక్కడ చేస్తున్నారు. అయితే మామూలు నేను బైక్ వేసుకొని తిరిగినా కానీ మరి చండాలంగా ఉంది. ప్రభుత్వం దృష్టికి చేపట్టిన రాజధానిలో ప్రాంతం కాబట్టి ఏంటి పవన్ గారు కొంత అనేది సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. మీరేమనుకుంటారు, సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాలు ఉండాలనుకుంటారా, రెండు చేయాలనుకుంటున్నారా? ఏమండి అతను ఓపికని బట్టండి. మన ఎట్లా చెప్పగలం. ఇప్పుడు ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటంటే? పర్వాలేదండి, పర్వాలేదు. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 5 ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఒక్కరే ఉప ముఖ్యమంత్రి. 5గురికి ఇతనికి తేడా ఏంటి? అంతేడు నాకు తెలియదండి. మనకి ఈయనేం మన దగ్గరకు రావట్లేదు కదా. మన దగ్గర ఎప్పుడు మన దగ్గర రాలా, మన సైడ్ కూడా కాదు. ఇంకటి వాళ్ళకి తెలిసేది అది మన పని బాగా చేస్తాడా లేదా అనేది వాళ్ళకి తెలియాలి. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఇది చంద్రబాబు ఉన్నంత కాలం పర్వాలేదండి. అంతే, తర్వాత ఎలక్షన్ వస్తాయిగా, అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది మనం చెప్పలేము. మంచి విజన్ ఆయన కూడా, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉందో అంతే ఉంది ఆయనకు కూడా విజను. మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. పర్లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి? ఆయనకి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో ప్రకారం ఆయన అన్నీ కూడా చక్కగా నెరవేరుస్తూనే ఉన్నాడు. అదిగాక అతని యొక్క నియోజకవర్గాన్ని కూడా బాగానే డెవలప్ చేస్తున్నాడని అనుకుంటున్నాను. ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారు. సార్ అవన్నీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాగా ఎన్నైనా మాట్లాడతారు, దాని ఉంది. సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? తప్పేముంది సార్, రెండింటిని బ్యాలెన్సింగ్ గానే చేస్తున్నారు. ఆయన దేనికి అన్యాయం జరగట్లేదు. చేయొచ్చండి, బ్యాలెన్స్ చేసుకుంటూ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారంటే మీరు రాష్ట్రంలో? మంచినీటి సౌకర్యం గురించి కూడా ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి గ్రాంట్ కూడా తెప్పించారు. అది ముందు ప్రజలకు కావాల్సింది ప్రైమరీ నీడ్ అదే కదా, ఎవరికైనా కానీ. సార్ నేను కామెంట్ చేయలేను. వెరీ గుడ్ సార్, బాగుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచి నాయకుడే. అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన. డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పవన్ గారి పనితీరు? బాగుంది. ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తాను. ఆయనకి ఇచ్చిన శాఖలకి. కానీ ప్రజలకి అందుబాటులో లేకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. అంటే ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? రాజకీయాల్లోనే ఉండాలండి. రాజకీయాల్లోనే. ఎందుకు ఆయన రాజకీయాల్లో ఉండాలి అంటే? ప్రజలకు మేలు చేయాలి. సో ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు ఈ రాష్ట్రంలో మీరంటే? ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఈ రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చూసారు మీరు? ఆయనకి ఇచ్చిన ఆ శాఖలో ఆ పనులు చేపిస్తున్నారు అధికారులతో. అంటే కొత్త ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే 4వ ముఖ్యమంత్రి, సీనియర్, అది ఓకే. ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి ఎలాంటి ముద్ర వేశారు ఆ శాఖ మీద? సీసీ రోడ్లు అవి ఇవి డెవలప్మెంట్, ఆఫీసర్లను కంట్రోల్ చేయడము అన్ని విధాలుగా బాగుంది. మరి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి వాళ్ళు వేస్ట్ అంటే, వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి వేస్ట్ అంటే. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? మంచి నాయకత్వం ఉన్నది. థ్యాంక్ యూ.